ఏంటి గీత? నాకు కూడా నీతో రావాలనిపిస్తుంది. ఎందుకురా? 1 వీకేగా వచ్చేస్తా. లేదు కార్తీక్, ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. జస్ట్ 1 వీకేగా. సరే సరే, ఈ హ్యాపీ మూమెంట్ ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా మనం చాలా అదృష్టవంతులం కదా. మరి ఇంత లవ్లీ గర్ల్ నా లైఫ్ లోకి వచ్చాక అదృష్టం కాక మరేంటి? ఇదెందుకు కార్తీక్? నేను వెళ్తుంటే బెంగగా ఉందన్నావుగా, అందుకే ఇది. ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే. చాలా థ్యాంక్స్ కార్తీక్, దీన్ని నా ప్రాణంగా చూసుకుంటాను. ఓన్లీ థ్యాంక్స్ ఏనా? ఇంకేం కావాలి? ఇంకా అంటే కార్తీక్ 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఏ గీత, ఎక్కడికి? వచ్చేస్తాను. హే కార్తీక్, హే కార్తీక్, అందరూ మనల్ని చూస్తున్నారు. లే కార్తీక్, నీకే చెప్పేది, లే. ఊరుకో మమ్మీ, ఏం కాదు అన్నయ్యకి. ఆడికి ఏం కాదంకుల్, నువ్వేం కంగారు పడు. ఊరుకో, ఏం కాదు కార్తీక్, ఏం కాదని చెప్తున్నాను కదా. ఏమైంది? ఇక్కడ గీత అంటే ఎవరు? తనే. అనవసరంగా తప్పు జరిగిపోయింది. గీత, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. కార్తీక్, అలా మాట్లాడుతూ, నీకేం కాదు కార్తీక్. చూసావా గీత, దేవుడు ఎంత మాయగాడో. నిన్ను పరిచయం చేసి స్నేహాన్ని మిగిల్చాడు. నన్ను దూరం చేస్తూ నీకు గాయాన్ని మిగిలిస్తున్నాడు. నీకేం కాదు నాన్న. నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు ఆపగలవేమో గాని నా ఊపిరిని మాత్రం ఆపలేవు గీత. అంత మాట్లాడదు కార్తీక్, నా ఊహలోనే కాదు, నా ఊపిరిలో ఊపిరి పడుతుంది. I love you కార్తీక్, I love you.
కాలం మర్చిపోలేని జ్ఞాపకాలనే కాదు, మానలేని గాయాల్ని కూడా చేస్తుంది. తన జీవితంలో ప్రేమ ఒక భాగమే అని మేము అనుకున్నాం. తనేమో ప్రేమే జీవితం అనుకుంది. కార్తీక్ని మర్చిపోలేకపోయింది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయేది. తనని అలా చూడలేని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి, ఇంకా ఇక్కడే ఉంటే ఆ పరిస్థితులు మనుషుల్ని తలుచుకుంటూ కుమిలిపోతుంది. గీత మనకు దక్కదని చెప్పడంతో నేను గీతకి ధైర్యం చెప్పి చదువును కంటిన్యూ చేయమని చెప్పాను. స్థలం మారితే మార్పు వస్తుందని ఇక్కడ కాలేజీలో చేర్పించాను. అయినా అతని జ్ఞాపకాలు తన మదిని విడలేదు. తన ప్రేమ ఎప్పుడో కరిగిపోయిన మంచు శిఖరం, తన బాధ ఎప్పటికీ ఉండిపోయే మహాసముద్రం. గీత ఎప్పటికైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక.